హాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్లో కూడా మనం మైనర్ ఫ్యామిలీ కార్డ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం మేజర్ ఫ్యామిలీ కార్డ్స్లో పియోనా లెసన్స్ అండ్ రన్స్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఈ మైనర్ ఫ్యామిలీ కార్డ్స్లో కూడా కొన్ని లెసన్స్ మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ మైనర్ రూట్ మనం సి మైనర్లో నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. సి మైనర్ నటభైరవి రాగం, సా రీటు గావన్ మావన్ పా దావన్ నీవన్ పైసాలే వస్తుంది. అండ్ ఇంగ్లీష్ సి డి, డి షార్ప్, ఎఫ్ జి, జి షార్ప్, ఏ షార్ప్, సి. ఓకే ఫ్రెండ్స్, మనకు మేజర్కి మైనర్కి వ్యత్యాసం నేను అంతకుముందు మీకు చెప్పాను. గా 1 వస్తే మైనర్, గా 2 వస్తే మేజర్. అంటే 1, 2, 3, 4 మనం స్టార్ట్ చేసిన నోట్ దగ్గర నుంచి 4th నోట్ వస్తే మిడిల్ నోటు మైనరు, 5th నోట్ వస్తే మేజర్ అని మనం గుర్తించాం. ఇప్పుడు మనం మైనర్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ మైనర్ రూట్లో ఏ ఫ్యామిలీ కార్డ్స్ వస్తాయంటే సి, సి మైనర్, జి మైనర్, జి షార్ప్ మేజర్, ఏ షార్ప్ మేజర్, జి మేజర్. ఈ 5 కార్డ్స్ మనకు బాగా యూజ్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో డి షార్ప్ మేజర్, ఎఫ్ మైనర్ కూడా మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు ఎలా కోడ్ అంటే మనం అంతకుముందు మేజర్ నేర్చుకున్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే రూట్ నెంబర్సు. 1, 4, 5, 6 కార్డ్స్ వచ్చే ప్లేసెస్ మనం అంతకుముందు తెలుసుకున్నాం. ఈ కోడ్ని బట్టి మనం ఏ రూట్లో అయినా కానీ క్రియేట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేదని మీకు చెప్పాను. అలాగే మైనర్లో కూడా మనం కోడ్స్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మీకు సి రూట్లోనే చెప్తున్నాను, ఇంకా 11 రూట్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సింది. మీకు సి రూట్ అర్థమైందంటే ఇంచుమించుగా అన్ని రూట్స్ కూడా ఈజీగా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి షార్ట్ కట్ మనకు కోడ్ ఏంటంటే 1 డౌన్ నుంచి వస్తుంది. అంటే మేజర్కి వచ్చేసి ఫ్రంట్కి వెళ్తుంది ఇలాగా 1, 4, 5, 6 ఇలా వెళ్తుంది. మైనర్కి వచ్చేసి కార్డ్స్ ఏంటంటే బ్యాక్ సైడ్కి వెళ్తాయి. ఎలా అంటే 1, 5 బ్యాక్ నోట్, ఇది 6, 7 మళ్ళా 5 మేజర్ వస్తుంది. ఓకే, 1 డౌన్ ఆక్టులో 5, 6 డౌన్ ఆక్టులో 6, డౌన్ ఆక్టులో 7 మళ్ళా 1 ఇలా వస్తుంది మనకి. ఇలా మామూలుగా అయితే బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది, ఇలాగా వస్తుంది. మనం పర్ఫెక్ట్గా చూసామనుకోండి ఇలాగా వస్తుంది మనకి. అంటే 1, 5, 6, 7 మనం సరిగమలో చూసామనుకోండి సా డౌన్ పా, డౌన్ దా, డౌన్ ని వస్తుంది. కొన్ని సందర్భాల్లో గా నోట్ వస్తుంది, మా నోట్ కూడా కార్డ్ వస్తుంది మనకి. ఇవి కోడ్స్ కూడా వస్తుంది. అంటే గా అంటే డి షార్ప్ మేజర్, మా అంటే ఎఫ్ మైనర్ కింద వస్తుంది మనకి. ఇప్పుడు ఈ కోడ్స్లో ఫస్ట్ కార్డు వచ్చేసి సి మైనర్, సెకండ్ కార్డు జి మైనర్, థర్డ్ కార్డు వచ్చేసి జి షార్ప్ మేజర్, 4th కార్డ్ వచ్చేసి ఏ షార్ప్ మేజర్, 5th కార్డ్ వచ్చేసి జి మేజర్. ఓకే, ఎక్స్ట్రా ఇవి కూడా మనకి ప్లే అవుతుంది సందర్భం వచ్చినప్పుడు. నేను తర్వాత మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఈ 5 కార్డ్స్ మెయిన్ మనకి 1, 2, 3, 4, 5 ఇవి కార్డ్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి కోడ్ అనేది మీకు గుర్తుపెట్టుకోవాలి. 1 స్టార్టింగ్ ది డౌన్ 5, 6, 7 తర్వాత 5. ఇవి మీకు గుర్తుంటే, ఈ కోడ్ అనేది గుర్తుంటే దేంట్లో అయినా సరే మనం ఈజీగా ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మనకి ఎలా వస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సా అనుకోండి. సాకి మనం ఏం కార్డ్ ప్లే చేస్తామంటే సి మైనర్, రీకి వచ్చేసి జి మైనర్, గాకి వచ్చేసి జి షార్ప్ మేజర్, మాకి వచ్చేసి ఏ షార్ప్ మేజర్,
పాకి వచ్చేసి సి మైనర్, దాకి వచ్చేసి డౌన్లో తీసుకుంటున్నాం జీ షార్ప్ మేజర్, నీకి వచ్చేసి ఏ షార్ప్ మేజర్, మళ్ళా పైసాకు వచ్చేసి మైనర్. ఓకే, అంటే మనకి 8 నోట్స్ ఉన్నాయి కాబట్టి రూట్లో 1 2 3 4 5 6 7 8 ఒక్కొక్క నోట్కి ఒక్కొక్క కార్డు. ఫస్ట్ నోట్కి వచ్చేసి సి మేజర్, సెకండ్ నోట్కి వచ్చేసి జీ మైనర్, థర్డ్ నోట్కి వచ్చేసి జీ షార్ప్ మేజర్, ఫోర్త్ నోట్కి వచ్చేసి ఏ షార్ప్ మేజర్, ఫిఫ్త్ నోట్కి వచ్చేసి సి మైనర్, సిక్స్త్ నోట్కి వచ్చేసి జీ షార్ప్ మేజర్, సెవెంత్ నోట్కి వచ్చేసి ఏ షార్ప్ మేజర్, ఎయిత్ నోట్కి వచ్చేసి సి మైనర్. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సి మైనర్ అంటే సికి సి, డి, డి షార్ప్, ఎఫ్, జీ, జీ షార్ప్, ఏ షార్ప్, సి, అప్పర్ ఆక్టివ్లో సి. ఓకే, సికి సి మైనర్, డి నోట్ దగ్గర జీ మైనర్, డి షార్ప్ దగ్గర జీ షార్ప్ మేజర్, ఎఫ్ నోట్కి ఏ షార్ప్ మేజర్, జీ నోట్కి సి మైనర్, జీ షార్ప్కి జీ షార్ప్ మేజర్, ఏ షార్ప్కి ఏ షార్ప్ మేజర్, సికి సి మైనర్. ఓకే, 8 కార్డ్స్ వచ్చేసినాయి. ఓకే ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8. ఓకే, సా, రి, ధ, మ, ప, ధ, ని, స మనకు ఇలాగా ప్లే అవుతుంది ఫ్రెండ్స్. ఇవి వేరే వేరే చెప్పాను కదా మీకు కోడ్స్. 1 డౌన్ ఆక్టివ్లో 5, డౌన్ ఆక్టివ్లో 6, డౌన్ ఆక్టివ్లో 7 ఈ కోడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మీకు జీ మేజర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే జీ మేజర్ చాలామంది మైనర్ కార్డ్స్కి జీ మేజర్ చెప్తారు. అంటే వాస్తవానికి అయితే మనకి రూట్లో లేని నోట్ అనమాట ఇది. ఈ నోటు మనకి రూట్లో ఉండదు. దీని ఏమంటారంటే యాక్సిడెంటల్ నోట్ అంటారు. అంటే రూట్లో లేనటువంటి నోటు అంటే నీ2 అంటారు దీన్ని. నీ1, నీ2. ఓకే, నీ2 అనేది ఏంటంటే మైనర్కి ఈ నోటు కొన్ని సాంగ్స్కి ఎక్కువ శాతం మెలోడీ కోసం ఇది ఈ నోట్ని ప్లే అవుతుంది. ఇంట్రోడింగ్స్లో కానీ లేదంటే సాంగ్స్లో కానీ మెలోడీ కోసం ప్లే అవుతుంది. ప్రత్యేకించి నీ1 ప్లేకి చేయకుండా నీ2నే ప్లే అయింది అనుకో, దాన్ని ఏమంటారంటే కీరవాణి రాగం అంటారు. నీ1 ప్లే అవుతూ జస్ట్ ఎప్పుడన్నా మెలోడీ కోసం యూజ్ చేసినప్పుడు దీన్ని యాక్సిడెంటల్ నోట్ అంటారు. అందుకనే ఈ నోట్ దగ్గరికి వచ్చినప్పుడు మనం జీ మేజర్ అనేది మనం ప్లే చేసుకోవాలి. మామూలు టైంలో ఈ కార్డ్స్ సి మైనర్, జీ మైనర్, జీ షార్ప్ మేజర్, ఏ షార్ప్ మేజర్. ఈ యాక్సిడెంటల్ నోట్ ఉంది కదా ఈ బి నోటు ప్లే అయినప్పుడు సి రూట్లో ఈ కార్డు జీ మేజర్ కార్డ్ అనేది మనకి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ కోర్సుని బట్టి వేరే వేరే ప్లేసెస్లో కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. గమనించండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నటువంటి ఈ బేసిక్ లెసన్స్ వీడియోస్కి సంబంధించినటువంటి నోట్స్ మీరు ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఈ లెటర్స్ కానీ లేదంటే ఈ డాట్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి, కింద ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా డిస్క్రిప్షన్లో మీకు బేసిక్ లెసన్స్ సంబంధించినటువంటి లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది. మొబైల్లో యూస్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొక లెసన్తో కలుసుకుందాం.